అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో, ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే, మన సి లాంగ్వేజ్ సిరీస్ అగైన్. సో, ఈ సి లాంగ్వేజ్ సిరీస్‌లో ఇట్ ఈస్ ఆఫ్ ద గేట్ లెవెల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఈస్ అబౌట్ ఆపరేటర్స్ అనమాట. సో, సి లాంగ్వేజ్‌లో ఏమేమి ఆపరేటర్స్ ఉంటాయి? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్? ప్రతి టైప్‌లో ఉన్న ఆపరేటర్స్ ఏంటి? అండ్ వాటి యొక్క యూసేజ్ ఏంటి? అంతా తెలుసుకుంటాం విత్ ఎగ్జాంపుల్స్. సో, వీడియో అందరూ చూసేయండి. అండ్ ఒకవేళ కనుక మీరు ఈ యొక్క సిరీస్లో చూస్తున్న మొదటి వీడియో కనుక ఇదే అయితే కనుక ఇక్కడ పైన ఐ బటన్లో కానీ ఆర్ ఐ ట్యాబ్ ఏదైనా నచ్చుతాన్ని అక్కడ నా యొక్క ప్లేలిస్ట్ అనేది ఇస్తాను. ఆ ప్లేలిస్ట్లో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే దట్ విల్ బి మోర్ బెటర్. బికాస్ నేను ఏ వీడియోలో ఏ టాపిక్ కవర్ చేశానని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. బికాస్ కొన్నిసార్లు టాపిక్ పేరు అనేది నేను థంబ్నెయిల్లో కానీ టైటిల్లో కానీ ఇవ్వకపోయినా ఆ యొక్క టాపిక్కి అవసరం రావడంతో అదే వీడియోలో కవర్ చేస్తాను. సో, అటువంటి అప్పుడు మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ప్లేలిస్ట్ని మీరు ఫాలో అవ్వండి. సో, ఇంకా ఏం చేయాలన్నా అంటే స్టార్ట్ చేసుకునే ముందు ఇంకేం లేదు, వీ కెన్ గెట్ స్టార్టెడ్. సో, ముందుగా ఆపరేటర్స్ అంటే ఏంటి? ఆపరేటర్స్ అంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని రాశాను అనుకోండి. సో, ఏ అనేది ఒక ఆపరెండ్. బి అనేది అగైన్ ఒక ఆపరెండ్. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ ఎనీథింగ్ దేంట్లో అయితే ఆన్సర్ స్టోర్ అవుతుందో అటువంటి ఒక వేరియబుల్. సో, ఇక్కడ ప్లస్ ఏదైతే ఉందో దట్ ఈస్ ది ఆపరేటర్. సో, ఆపరేటర్ అంటే ఏంటి అంటే ఒక ఆపరేషన్ జరిగినప్పుడు ఆ ఆపరేషన్ ఏంటి అనేది చెప్పేదే ఆపరేటర్. సో, ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది ఒక ఎడిషన్ ఆపరేషన్ అనమాట. ఇది మొత్తం ఒక ఎడిషన్ ఆపరేషన్. సో, ఎప్పుడు కూడా ఒక ఆపరేషన్ ఏంటి అని చెప్పేది ఒక ఆపరెండ్ కాదు, దాని యొక్క ఆన్సర్ కాదు. చెప్పేది ఏంటి అంటే ఒక ఆపరేటర్. ఓకే. సో, ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. సో, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ దీస్ ఆర్ ఆల్ ఆపరేటర్స్ అనమాట. ఓకే. ఇది ఆపరేటర్ అంటే ఏంటి అని చెప్పి. సో, బేసిక్గా మనకి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట. సో, వాట్ ఆర్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అన్నా అంటే ఫస్ట్ ది అరిథమెటిక్ ఆపరేటర్స్. అరిథమెటిక్ ఆపరేటర్స్. సో, బేసిక్గా అరిథమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి ఉంటాయన్నా అంటే మన ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఇది కాకుండా మాడ్యులో, ఇవన్నీ అరిథమెటిక్ ఆపరేటర్స్. సో, బేసిక్గా ఎడిషన్ అంటే యూనో ప్లస్ అంటే ఎడిషన్, ఇది తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఓకే. మైనస్ అంటే సబ్ట్రాక్షన్, ఇది కూడా తెలుసు. స్టార్ అంటే మల్టిప్లికేషన్, ఇది కూడా తెలుసు. స్లాష్ అంటే డివిజన్, ఇది కూడా తెలుసు. ఈ మాడ్యుల్ ఏంటన్నా కొత్తగా అంటే సో, ప్రోగ్రామింగ్లో మీరు ఆల్రెడీ కొత్త కాకపోతే మీకు తెలుస్తుంది, కొత్తది తెలియదు. ఏంటి అంటే పర్సంటేజ్ సింబల్ అంటే దీన్ని మాడ్యులో ఆపరేటర్ అంటారు. దీని మీనింగ్ ఏంటి అంటే రిమైండర్ ఇస్తుంది అనమాట ఇది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ మాడ్ బి ఆర్ డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ 5 mod 3 ఉందనుకోండి, దీని ఆన్సర్ ఏంటి అంటే 2 అనమాట. ఎందుకు? సో, 5 3 3 1 3 2 మిగిలింది. సో, మనకి రిమైండర్ ఏంటి అనేది చెప్పేదే మాడ్యులో ఆపరేటర్ అనమాట. సో, ఇక్కడ పాయింట్ పెడితే అగైన్ వీ కెన్ కైండ్ ఆఫ్ సాల్వ్ ఇట్. సో, పాయింట్ లేకుండా డివిజన్ చేసినప్పుడు మనకి వచ్చే రిమైండర్ ఏంటి అని చెప్పేదే ఏ మాడ్ బి. సో, మాడ్యులో ఆపరేటర్ అనేది చెప్పేది అన్నమాట. సో, మాడ్యులో అంటేనే ఫైండ్ చేసేది రిమైండర్. ఓకే. దాన్ని మాడ్యులో డివిజన్గా అంటారు. ఓకే. సో, వీటికైనా ఎగ్జాంపుల్స్ కావాలంటే తీసుకోవచ్చు మీరు. లైక్ ఏ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 అనుకోండి, ఆన్సర్ 3, ఆ విధంగా. సో, మైనస్ అయితే -1, స్టార్ అయితే 2, డివిజన్ అయితే 0, ఒకవేళ ఇంటీజర్ అయితే కనుక. బికాజ్ 0.5 కాబట్టి అది 0 మాత్రమే స్టోర్ చేసుకుంటుంది ఒకవేళ ఇంటీజర్ టైప్ ఆఫ్ ఆపరెండ్ అయితే కనుక. ఓకే. రిమైండర్ అనుకోండి 1 mod 2 ఎంత చెప్పండి? 1 2. సో, ఇక్కడ ఏమొస్తుంది? 2 zeros are 0 and 1. సో, 1 ఇస్ ద ఆన్సర్. ఈ విధంగా అనమాట అర్థమెటిక్ ఆపరేటర్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అని అంటే నెక్స్ట్ టైప్ ఏంటి అంటే సెకండ్ది ఇంక్రిమెంట్
అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకే, సో దీంట్లో మనకి రెండు ఉంటాయి. ఒకటేమో ప్లస్ ప్లస్, ఒకటేమో మైనస్ మైనస్. సో ఏ ప్లస్ ప్లస్ అన్నా అనుకోండి, దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 6 అనుకోండి. ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నాకు వచ్చే ఆన్సర్ ఏంటి అంటే 7. అదేవిధంగా ఏ మైనస్ మైనస్ అనుకోండి, ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక నాకు వచ్చే ఆన్సర్ ఈజ్ 6 - 1 విచ్ ఈస్ 5. ఒకవేళ ఏ ఈక్వల్ టు 6 అనుకుంటే. ఓకే, సో అదేవిధంగా మనకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్లో రెండు రకాలు ఉంటాయన్నమాట. సో ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. ఇప్పుడు మనం చూసుకుంది ఏంటి అంటే పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ అంటే, సో ప్రీ అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా ముందు, పోస్ట్ అంటే ఎప్పుడు కూడా తర్వాత. సో ఏ తర్వాత వస్తే పోస్ట్, ఏకి ముందు వస్తే ప్రీ. ఏ అంటే ఎనీ వేరియబుల్, ముందు వస్తే ప్రీ, తర్వాత వస్తే పోస్ట్. అదేవిధంగా ఇక్కడ మనకి ఏమవుతుంది, ప్రీ ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ ఏ మైనస్ మైనస్ ఏ. అగైన్ ఆన్సర్ విల్ బి 7 and 5. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మరి తేడా ఏంటి అన్న అంటే, ఒకవేళ దీన్ని ఈక్వేషన్స్లో వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ మైనస్ 2 అనుకోండి. ఏ ఈక్వల్ టు అగైన్ ఎంత 6 అనుకోండి. దీని ఆన్సర్ ఏమవుద్ది అంటే ఎక్స్ ఈక్వల్ టు 7 - 2 = 5 అవుతుంది. ఓకే, ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఆబ్వియస్లీ ఏ ఈక్వల్ టు 7 అనేది ఉంటుందన్నమాట. అదే ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ ప్లస్ మైనస్ 2 అనుకోండి. దీని యొక్క ఆన్సర్ ఏంటి అంటే 6 - 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. అండ్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాక మనకి ఏ ఈక్వల్ టు 7 ఆబ్వియస్లీ. కానీ ఎప్పుడైతే ఒక ఈక్వేషన్లో పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంటుందో, ఆ ఈక్వేషన్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఏ విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యాకనే వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వడం జరుగుతుంది. బట్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకముందే ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఇంక్రిమెంట్ అయిపోయాక ఈ యొక్క ఆపరేషన్ అనేది జరుగుతుంది. దట్స్ ద డిఫరెన్స్. అదేవిధంగా ప్రీ అండ్ పోస్ట్ డిక్రిమెంట్ కూడా. సో ప్రీ అయితే ఆపరేషన్ ముందు డిక్రిమెంట్ జరిగిపోతుంది, పోస్ట్ అయితే ఆపరేషన్ అయ్యాక డిక్రిమెంట్ జరుగుతుంది. దట్ ఈస్ వెరీ డిఫరెన్స్ కమ్స్ ఇన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ తెలుసుకుందాం, విచ్ ఈస్ థర్డ్ వన్, అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో దీంట్లో కూడా మనకి చాలా టైప్స్ ఉంటాయి. ఈక్వల్ టు అని డైరెక్ట్ అసైన్మెంట్ ఆపరేటర్, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, డివైడ్ బై ఈక్వల్ టు, మాడ్యులో ఈక్వల్ టు. సో ఈక్వల్ టు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 6 అనుకోండి. సో ఏ వాల్యూ అనేది 6తో అసైన్ చేస్తున్నాను. ఓకే, ఇది ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. మరి ప్లస్ ఈక్వల్ టు అంటే ఏంటంటే ఏ ప్లస్ ఈక్వల్ టు 6 అని అసైన్ అనుకోండి. దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఏ వాల్యూ 4 ఉందనుకోండి, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఈ యొక్క స్టేట్మెంట్ తర్వాత ఏ వాల్యూ అనేది 6 అయిపోతుంది. 4 ఎటువంటి సంబంధం లేదు. బట్ దీంట్లో ఏంటి అంటే ఏ విల్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ 6 అనమాట. ఏ ప్లస్ ఈక్వల్ 6 అంటే ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 6 అంటే ఏ ఫస్ట్ వాల్యూ అంతా 4. సో 4 + 6 10 అవుతుంది దీని వాల్యూ. ఓకే, అదేవిధంగా ఏ మైనస్ ఈక్వల్ టు 6 అని అనుకోండి. ఏ విల్ బి ఈక్వల్ టు 4 - 6 విచ్ ఈస్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు -2. ఓకే, ఈ విధంగా. అదేవిధంగా మల్టిప్లికేషన్, ఏ స్టార్ ఈక్వల్ టు సమ్ వై అనుకుంటే ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ వై అని ఉద్దేశం అనమాట. అదేవిధంగా డివిజన్కి, మాడ్యులోకి. ఓకే, దిస్ ఇస్ అబౌట్ వాట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్ ఏంటి అన్న అంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనమాట. రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్ మనకి ఏముంటాయన్నా అంటే బేసిక్గా మనకి ఉండేవి డబల్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్, లెస్ దాన్, నాట్ ఈక్వల్ టు, ఓకే, అండ్ దెన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఈక్వల్ టు. సో బేసిక్గా ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 4, బి వాల్యూ 2, ఏ డబల్ ఈక్వల్ టు బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ అండ్ బి ఈక్వలా అని చెప్పి అడుగుతుంది అనమాట. డైరెక్ట్గా ఏ ఈక్వల్ టు బి అని చెప్పి చెక్ చేయలేము, ఎందుకంటే ఈ సింగిల్ ఈక్వల్ టు అనేది ఇందాక తెలుసుకున్నాం అసైన్మెంట్ ఆపరేటర్ డైరెక్ట్గా బి వాల్యూని ఏకి అసైన్ చేస్తుంది. మరి రెండు ఈక్వల్ అని ఎలా చెక్ చేయాలంటే డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్.
సో ఏ ఈక్వల్ టు బి అని చెక్ చేస్తుంది, రెండు ఈక్వల్ కాదు కాబట్టి ద రిజల్ట్ విల్ బి ఫాల్స్. ఓకే, ఆర్ 0. ఇన్ జనరల్ మనకి ఫాల్స్ అనేది 0తోనూ ట్రూ అనేది 1తో రిప్రజెంట్ చేస్తాం, ఒకవేళ అది ఇంటిజర్ కింద మనం కన్వర్ట్ చేస్తే. ఓకే, సో ఫాల్స్ అయితే 0, ట్రూ అయితే 1. అదేవిధంగా ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బియా, ఇస్ దట్ ట్రూ? ఎస్. సో దీని ఆన్సర్ విల్ బి ట్రూ ఆర్ 1. ఏ లెస్ దెన్ బియా, నో. సో దీని ఆన్సర్ విల్ బి ఫాల్స్ ఆర్ 0, నాట్ ఈక్వల్ టు. ఏ నాట్ ఈక్వల్ టు బిఏ కదా, సో ఎక్స్క్లమేషన్ ఈక్వల్ టు అంటే దీని మీనింగ్ నాట్ అనమాట ప్రోగ్రామింగ్లో, నాట్. ఇది ఆల్రెడీ ఈక్వల్ టు, సో నాట్ ఈక్వల్ టు బిఏ కదా, సో ట్రూ ఆర్ 1. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీనా, ఎస్, ఏ ఈజ్ ఆబ్వియస్లీ గ్రేటర్ దెన్. ఆర్ ఈక్వల్ టు కాబట్టి, సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ అండ్ ఈక్వల్ టు కాదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. సో ట్రూయే కాబట్టి దిస్ విల్ బీ ట్రూ ఆర్ 1. ఏ లెస్ దెన్ ఈక్వల్ టు బీనా అంటే నో, ఫాల్స్ ఆర్ 0. ఒకవేళ ఏ ఈక్వల్ టు 4 మరియు బి ఈక్వల్ టు కూడా 4 అయి ఉంటే అప్పుడు ఆన్సర్ ఏమై ఉండేదన్న లాస్ట్ రెండింటికి అంటే, సో ఏ అండ్ బి ఆర్ గ్రేటర్ దెన్ కాకపోయినా ఈక్వల్ కాబట్టి దిస్ విల్ బి ట్రూ. అగైన్ లెస్ దెన్ కాకపోయినా ఈక్వల్ కాబట్టి దిస్ విల్ బి ట్రూ. ఓకే, దిస్ ఈస్ హౌ రిలేషన్ ఆపరేటర్స్ వర్క్. నెక్స్ట్ ఏంటి అన్న అంటే, నెక్స్ట్ మనకి ఉన్న ఆపరేటర్స్, టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. సో దీంట్లో ఏమి ఉంటాయన్న అంటే అండ్, ఆర్, నాట్. సో లాజికల్, దీన్ని లాజికల్ అండ్ అంటారు, దీన్ని లాజికల్ ఆర్ అంటారు, దీన్ని లాజికల్ నాట్ అంటారు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక అలాగే ఏ ఈక్వల్ టు 4 అనుకుందాం, బి ఈక్వల్ టు 2 అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ డబల్ ఈక్వల్ టు 4 అండ్ బి డబల్ ఈక్వల్ టు 2. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో ట్రూ అండ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో దీని ఆన్సర్ ట్రూ ఆర్ 1 అవుతుంది. అదే ఒకవేళ బి అనేది 1 అయి ఉంటే ఇది ట్రూవే బట్ ఇది ఫాల్స్. సో ట్రూ అండ్ ఫాల్స్ విల్ బీ ఈక్వల్ టు ఫాల్స్ ఆర్ 0. అదేవిధంగా ఆర్ ఎలా అంటే, సో నేను మీకు ఒక టేబుల్ రాసి చూపిస్తాను, దట్ విల్ బీ ఈజీ. సో అండ్ అనుకోండి, అండ్ అయితే ట్రూ అండ్ ట్రూ అయితే ఆన్సర్ విల్ బీ ట్రూ. అండ్కి ట్రూ అండ్ ఫాల్స్ అయితే ఆన్సర్ విల్ బీ ఫాల్స్. ఫాల్స్ అండ్ ట్రూ అయినా ఆన్సర్ విల్ బీ ఫాల్స్. ఫాల్స్ అండ్ ఫాల్స్ అయినా ఆన్సర్ విల్ బీ ఫాల్స్. సో రెండు ట్రూ అయితేనే ఆన్సర్ విల్ బీ ట్రూ. అదే ఆర్ అనుకోండి, అండ్ ఆన్సర్ రాద్దాం ఇక్కడ. ట్రూ అండ్ ట్రూ అయితే ఆన్సర్ విల్ బీ ట్రూ. ట్రూ అండ్ ఫాల్స్ అయితే ఆన్సర్ విల్ బీ ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ అయితే ఆన్సర్ విల్ బీ ట్రూ. ఫాల్స్ అండ్ ఫాల్స్ అయితే ఆన్సర్ విల్ బీ ఫాల్స్. సో అట్లీస్ట్ 1 టీ ఉన్నా, అట్లీస్ట్ మనకి 1 ట్రూ ఉన్నా ఆల్వేస్ ఆర్ ఈజ్ ట్రూ. అట్లీస్ట్ ఒక ట్రూ ఉండాలి అంతే. రెండు ట్రూ లేకపోతే ఆబ్వియస్లీ ఫాల్స్. ఒక్క ట్రూ ఉన్నా ఇట్ ఈస్ ట్రూ. నాట్ అంటే జస్ట్ రివర్స్. సో నాట్ అంటే ఏంటి అంటే ఆన్సర్ ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. అండ్కి ఆర్కి మనకి 2 ఇన్పుట్స్ ఉంటాయి, లైక్ 2 స్టేట్మెంట్స్ మీద రాస్తాం. బట్ నాట్ అనేది సింగిల్ స్టేట్మెంట్ ముందే రాస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఆర్ లాజికల్ ఆపరేటర్స్. ఓకే అన్న, బాగుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అంటే, నెక్స్ట్ బేసిక్గా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అంటే మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్. సో పేరు బట్టి తెలిసిపోతుంది. ఇందాక వరకు మనం డెసిమల్ నెంబర్ సిస్టంలోనే ఆపరేషన్స్ పర్ఫామ్ చేసాం. ఎగ్జాంపుల్ ఏ స్టార్ బి అని తీసుకుంటే, ఏ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనుకుంటే, బి ఫర్ ఎగ్జాంపుల్ 2 అయితే ఆన్సర్ ఏమవుతుంది, 8 అవుతుంది. సో మనం డైరెక్ట్గా డెసిమల్స్ మీదనే మల్టిప్లికేషన్ పర్ఫామ్ చేసాం. బట్ బిట్ వైజ్ అనుకోండి, ఆ యొక్క నంబర్ యొక్క బిట్స్లో కన్వర్ట్ చేసుకుని, సో 4 ఫర్ ఎగ్జాంపుల్ బిట్ వాల్యూ ఎంత అవుతుంది, లైక్ ఇన్ బిట్స్ ఏమవుతుంది, సో 8421 సిస్టమ్ ఫాలో అవుతే ఇట్ విల్ బి 0 1 0 0. అదేవిధంగా మనకి బి ఏమవుతుంది, విచ్ ఇస్ 2 విల్ బి 0 0 1 0. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయంటే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్లో మనకి 2 రకాలు ఉంటాయి మేజర్గా, అండ్ ఆర్. అది కాకుండా ఇంకొకటి ఏంటి అంటే మిగతావి లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనుకోండి,
అండ్కి ఆన్సర్ ఏమవుద్ది అంటే 4 and 2 అని రాస్తే మీరు 4 and 2 అయితే ఆన్సర్ ఏమవుద్ది అంటే 0 0 అండ్ ఏమని చెప్పిన ఇందాక 0. సో ఫాల్స్ ఫాల్స్ ఫాల్సే కాబట్టి ట్రూ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ట్రూ ఫాల్స్, అగైన్ ఫాల్స్. సో ఆన్సర్ విల్ బి 0. అదే 4 or 2 అనుకోండి, ఆన్సర్ విల్ బి ఏంటి అంటే 0 1 1 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ఈక్వల్ టు 6. సో నేను ఎలా రాస్తానన్నా ఇది ఎలా రాస్తాను నువ్వు అంటే బేస్డ్ ఆన్ 8421 రూల్. సో మనం బేసిక్గా డెసిమల్ టు బైనరీ, బైనరీ డెసిమల్ యొక్క రూల్ వాడి చేయొచ్చు. 8421 అంటారు. సో ఈ విధంగా చేయొచ్చు. సో ఇది 8th ప్లేస్, ఇది 4th ప్లేస్, ఇది 2nd ప్లేస్, ఇది 1st ప్లేస్. ఎలాగైతే మనకి డెసిమల్ సిస్టంలో యూనిట్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, 1000 ప్లేస్ ఎలా ఉంటుందో అదేవిధంగా ఇది 2 power 0 ప్లేస్, 2 power 1 ప్లేస్, 2 power 2 ప్లేస్, 2 power 3 ప్లేస్ బైనరీలో. ఓకే, సో షిఫ్ట్ ఏంటి అన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 షిఫ్ట్ 2 అనుకోండి. మీనింగ్ ఏంటి అంటే 4 ఎంత 0 1 0 0 కదా, దీన్ని 2 సార్లు షిఫ్ట్ చేయాలి ఇటు. దిస్ ఈజ్ టువర్డ్స్ ఏంటి మన రైట్. సో రైట్ షిఫ్ట్. సో ఫస్ట్ షిఫ్ట్ ఏమవుతుంది అంటే 0 0 1 0 అవుతుంది 2 సార్లు కాబట్టి. సెకండ్ షిఫ్ట్ ఏంటి అంటే 0 0 0 1 అవుతుంది. సో ఆన్సర్ విల్ బి 1. సో దీని ఆన్సర్ ఈక్వల్ టు 1. అదే లెఫ్ట్ షిఫ్ట్ అనుకోండి ఏమవుతుంది అంటే 0 1 0 0ని 2 సార్లు లెఫ్ట్ చేయాలి. ఫస్ట్ విల్ బి 1 0 0 0. సెకండ్ షిఫ్ట్ ఏమవుద్ది 0 0 0 0. వై? బికాస్ మనకి ఇది షిఫ్ట్ చేస్తే ఏమవుద్ది ఈ 0 వస్తుంది, ఈ 0 వస్తుంది, దిస్ విల్ బి 0. బట్ ఇక్కడ మనం 1 యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ దీన్ని క్యారీ అంటారు, బట్ దెన్ ఇట్స్ ఓకే. సో ఇది ఏమవుద్ది మనకి ఆన్సర్ 16 8 4 2 1. సో దిస్ ఆన్సర్ విల్ బి 16 2 4. సో బేసిక్గా ఎలా ఉంటుంది అంటే సో ఇది డివైడ్ బై 4 చేసినట్టు, ఇది ఇంటూ 4 చేసినట్టు. యాక్చువల్గా 2 అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు 2 లైక్ ఇటుపక్క ఉన్నదాన్ని డివైడెడ్ బై 2 పవర్ ఈ వాల్యూ విచ్ ఇస్ 2 ఎంత 1. ఇక్కడ 2 ఇంటూ 2 పవర్ ఇది ఎంత 2. సో 4 4 16. ఆ విధంగా పనిచేస్తాయి అన్నమాట బిట్వైజ్ ఆపరేటర్స్. ఓకే, సో బిట్వైజ్ ఆపరేటర్స్ అనేవి మీకు రావాలంటే మీకు బైనరీ మీద ఒక బేసిక్ ఐడియా ఉండాలి. బేసిక్ ఐడియా లేకపోతే ఇట్ విల్ బి డిఫికల్ట్, బట్ మీకు బేసిక్ ఐడియా ఉంటే ఇట్స్ ఈజీ. సో దీస్ ఆర్ ద మేజర్ ఆపరేటర్స్. ఇవి కాకుండా మనకి ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న ఆపరేటర్స్ అంటే ఉన్నాయి. సో బేసిక్గా ఎలాంటి ఆపరేటర్స్ అంటే సో మనం డిక్లరేషన్స్ రాస్తాం అనమాట. ఇంట్ ఏ కామా బి అని చెప్పి రాయొచ్చు మనం. ఓకే, సో రెండు సేమ్ టైప్ అయితే ఈ కామా ఆపరేటర్ పడుతుంది. దిస్ ఇస్ అ కామా ఆపరేటర్. ఓకే, దీంట్లో ఆపరేటర్ ఏముందా ఆపరేషన్ చేస్తున్నా అంటే రెండు సేమ్ డేటా టైప్ అని చెప్పి స్పెసిఫై చేస్తుంది. దట్స్ ద ఆపరేషన్ ఇట్ డస్. సో ఆపరేషన్ అంటే ఎప్పుడు కూడా లైక్ ప్లస్ మైనస్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అవ్వట్లేదు. దిస్ కెన్ ఆల్సో బి ఆపరేషన్. సో దిస్ ఇస్ కాల్డ్ అ కామా ఆపరేటర్. అదేవిధంగా మనకి సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఉంటుంది. సైజ్ ఆఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్ ఏ అని రాశారు. ఓకే, ఏ ఈక్వల్ టు 5 అని రాశారు అనుకోండి. సైజ్ ఆఫ్ ఏ అని రాస్తే ఏం ప్రింట్ చేస్తున్నాం అనుకుంటున్నారు 5 కదా ప్రింట్ చేసేది. సైజ్ ఆఫ్ ఏ అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ సైజ్ అంతా 4 bytes. ఆర్ ఆ కంప్యూటర్లో ఆ యొక్క కంపైలర్ బట్టి ఏంటి అనేది మనకి చూపిస్తుంది అనమాట. ఇన్ జనరల్ ఇట్ విల్ బి 4 bytes. సో ఆన్సర్ విల్ బి 4 bytes. ఈ విధంగా మనకి ఏంటి ఆన్సర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది కాకుండా మనకి టెర్నరీ ఆపరేటర్ ఉంటుంది. అగైన్ స్టార్ ఆపరేటర్ విచ్ ఇస్ కాల్డ్ రెఫరెన్స్ ఆర్ సారీ స్టార్ ఆపరేటర్ ఇస్ డీరెఫరెన్స్. అదేవిధంగా యాంబర్సెండ్ రెఫరెన్స్ ఆపరేటర్. ఇది విచ్ ఇస్ సెలెక్షన్ ఆర్ మెంబర్ ఆపరేటర్. మెంబర్ ఆపరేటర్ ఉంటుంది, దీన్ని రెఫరెన్స్ ఆపరేటర్ అంటారు. దీన్ని డీ రెఫరెన్స్ ఆపరేటర్ అంటారు. దీన్ని టెర్నరీ ఆపరేటర్ అంటారు. సో ఇవన్నీ ఇప్పుడు నువ్వు జస్ట్ పేర్లు చెప్తున్నావున్నా ఆపరేషన్ చెప్పట్లేదు ఏంటి అంటే బికాజ్ ఇప్పుడు అవసరం లేదు. మనం వీడియోస్కి ముందుకు వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తాయి. సో ఇది ఎప్పుడు వస్తుందన్నా అంటే మనం ఇఫ్ ఎల్స్ గురించి నేర్చుకున్నప్పుడు ఇది నేర్చుకుంటాం. ఇది ఎప్పుడు నేర్చుకుంటామన్నా అంటే ఎప్పుడైతే మనం లైక్ పాయింటర్స్ గురించి నేర్చుకుంటామో అప్పుడు ఇది నేర్చుకుంటాం. అదేవిధంగా ఇది ఎప్పుడు నేర్చుకుంటామన్నా అంటే ఇది ఒక పాయింటర్స్ అప్పుడు నేర్చుకుంటాం. ఓకే, ఇది ఎప్పుడు నేర్చుకుంటామన్నా అంటే ఇది స్ట్రక్చర్స్ అప్పుడు నేర్చుకోవచ్చు, పాయింట్స్ అప్పుడు నేర్చుకోవచ్చు, ఎప్పుడు నేర్చుకోవచ్చు. సో ఇది కూడా ముందుగా నేర్చుకుంటాం మనం. ఓకే, సో దీస్ ఆర్ ది మేజర్ ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అనమాట. ఓకే, మేజర్ ఏంటి అలా అని చెప్పాను. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ సి లాంగ్వేజ్. మనం ఆపరేటర్స్ పేర్లే కాకుండా దాని యొక్క స్పెసిఫిక్ యూసేజ్ కూడా తెలుసుకున్నాం. సో ఇన్ డీటెయిల్ తెలుసుకున్నాం అనమాట మనం ఇవాళ. ఈ వీడియో ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.